ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఇండ్ల ముందు రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. ప్రధాన రహదారులపై వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా, గజియాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు అధికారులు. ఇక ఈదురుగాలులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1 పైకప్పు కూలింది. దీంతో ఒకరు చనిపోయారు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పైకప్పు కూలడంతో పార్క్ చేసిన కార్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎయిర్పోర్టులో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. చెక్ ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసివేశారు. టెర్మినల్ 1లో విమాన రాకపోకలు బంద్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైకప్పు కూలిన ఘటనపై స్పందించారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ ఘటనపై తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. టెర్మినల్ దగ్గర ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించనున్నారు. ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఇండ్ల ముందు రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. ప్రధాన రహదారులపై వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా, గజియాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు అధికారులు. ఇక ఈదురుగాలులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ 1 పైకప్పు కూలింది. దీంతో ఒకరు చనిపోయారు. మరో 5గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పైకప్పు కూలడంతో పార్క్ చేసిన కార్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఎయిర్పోర్ట్లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. చెక్ ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసివేశారు. టెర్మినల్ 1లో విమాన రాకపోకలు బంద్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైకప్పు కూలిన ఘటనపై స్పందించారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ ఘటనపై తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. టెర్మినల్ దగ్గర ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మురికి కాలువలు పొంగిపొర్లాయి. దీంతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే ఆప్ సర్కార్ అసమర్థతతో ఈ పరిస్థితి వచ్చిందన్నారు బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి. వినోద్ నగర్ రోడ్డుపై పడవలో ప్రయాణించి నిరసన తెలిపారు. ఆప్ సర్కార్ ఎండాకాలంలో మురికి కాలువలను శుభ్రం చేయలేదన్నారు. అందుకే వర్షానికి కాలువలు పొంగి పొర్లుతున్నాయని ఫైర్ అయ్యారు. और आज दे सकते हैं मैं पीडब्ल्यूडी का नाला दिल्ली सरकार का सामने, ये पीडब्ल्यूडी का नाला सारा ओवरफ्लो है। मानसून रहते हुए इन्होंने दिल्ली के नालों की सफाई नहीं कराई, जिसकी वजह से जल भराव की समस्या आ चुकी है। हम सदन में बार बार ये आवाज उठा रहे थे। हमने सदन में कहा, निगम के सदन में, कि नालों की सफाई कराइए, पीडब्ल्यूडी के नालों की सफाई कराइए। अब दिल्ली नगर निगम में आम आदमी पार्टी की सरकार, दिल्ली में आम आदमी पार्टी की सरकार, डबल इंजन की इनकी सरकार, इनको शर्म नहीं आती। दिल्ली के लोग बेहाल हो गए। अब सुबह सुबह सब ऑफिस को जा रहे हैं, पर जल भराव इतना है, किसी की गाड़ी खराब हो रही है, किसी की बस खराब हो रही है, सामने बस खराब है, और इतना बुरा हाल है। इनके मंत्रियों के कान में जू नहीं रह गई। ये लोग पानी सत्याग्रह कर रहे हैं दिल्ली में, शर्म नहीं आ रही। जगह जगह पानी भर रहा है। सारा एनएच का ये पीडब्ल्यूडी का रास्ता, पीडब्ल्यूडी का रोड है। दिल्ली सरकार पीडब्ल्यूडी का रोड है, और उसके सारा जल भराव हो चुका है। दिल्ली बेहाल है, विनोद नगर डूब चुका है। पचमढ़गंज विधानसभा का क्षेत्र है, यहाँ से मनीष सिसोदिया जी विधायक है। ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఇండ్ల ముందు రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. ప్రధాన రహదారులపై వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా, గజియాబాద్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు అధికారులు. So, what is the current situation? If you can apprise us, let everyone.
जाएगी एक मिनट आपके लिए रुका Can you come ahead? Can you come ahead? कैमरामैन पीछे हो जाओ यार, एक कदम प्लीज। Come ahead. पीछे रहो यार, पीछे रहो ना यार। थोड़ा देख लो यार। थोड़ा शांति रखो, धीरज रखो। आप भी सुबह से वेट कर रहे हैं, ठीक है? एवरीथिंग ओके राइट नाउ? एवरीथिंग ओके। कैमरामैन एक कदम पीछे जा सकते हो यार। फिर से बीच में डिस्टर्ब मत करो, बीच में डिस्टर्ब मत करो। आई विल जस्ट गिव अ स्टेटमेंट फ्रॉम माय साइड। So today morning at 5 o'clock, a very unfortunate incident happened at Terminal 1, Delhi Airport. And like you already know, a section of the canopy, which is outside of the airport extension of the airport building, has collapsed due to heavy rains that has been happening since the night. And we want to express our condolence to the life that has been lost in this tragic incident also. And along with that, 4 people have also been injured. So we are taking care of them right now. As soon as the incident happened, it has come to our notice and we have reacted immediately. We have immediately sent the emergency response team, the fire safety team, and also the CISF, NDRF teams. Everyone was available at the site and they have done thorough inspection so that no other casualties are there or no other injured are there which are stuck in the collapse. So right now the situation is under control. The whole rest of the terminal building has been closed off and everything is being thoroughly inspected so that any other untoward incident has not happened here. And regarding the flights that are supposed to be operating from T1, we have informed the airlines people immediately that passengers are the first priority for us also. So passengers shouldn't face any inconvenience. So till 2 o'clock, the flights have been cancelled because an immediate alternative was not able to be established here. So till 2 o'clock, the flights have been cancelled, and whatever flights have been cancelled, the passengers have been told that there'll be full refunds to them. And other than that, if they want to travel in an alternative route, that is also being provided. And from 2 o'clock, whatever routes are being operated from T1 have been diverted to T2 and T3. So necessary arrangements are being made at T2 and T3 so that the passengers wouldn't face any convenience as of such. Sir, GMR As operates far this the- terminal. Yes. Have you sought any clarification from them, because this structure is of This- 2009 and in Yes, 15 years yes. it has collapsed? Like you have said, this structure has been built in 2009. And what we have asked the DIAL, Delhi International Airport Limited also, is to do a verification inspection from their side. But we are not just leaving it up to themselves. The ministry, from the ministry we have DGCA also, which underlooks the safety aspect. So they will also be supervisioning this inspection, and they will also give us a report. And from our ministry side, I can assure you that this is taken as a very serious incident also, not just in this airport, but across the country. Any airports that are with similar structures, we will have to go through them all again, and we will do a thorough checking of all the necessary airports that can come under our purview, and we'll take the necessary report, and we will see if there is a requirement for an independent body also. Any compensation for the disease? Compensation has also been announced, 20 lakh for the deceased,
and also for the injured 3 lakhs. अच्छा, ऑपोजिशन पार्टीज आर ऑपोजिशन ये आरोप लगा रहा है कि जल्दबाजी में यहाँ पर इनॉग्रेशन किया गया था। इसके बारे में मैं क्लैरिफिकेशन दे दूं कि जो प्रधानमंत्री साहब जो इनॉग्रेट किया वो दूसरा बिल्डिंग है, दूसरी तरफ है। जो यहाँ कोलैप्स हुआ है वो 2009 में 2009 में पुरानी बिल्डिंग है, 2009 में जो उस टाइम ओपन हुआ था, तो उसके ऊपर जो इंस्पेक्शन करना है वो अभी करवाएंगे। सर विजुअल देखने में लग रहा है कि जो अंदर का आयरन बार से वो रस्टेड है, साफ दिखाई दे रहा है, उनपे पेंट भी नहीं है, तो इतनी लापरवाही कैसे थी? हमें अब तुरंत हम कमेंट नहीं कर सकते, इसके ऊपर तो थरो इन्वेस्टिगेशन होना है, और जो टेक्निकल एस्पेक्ट, जो फोरेंसिक या सिक्योरिटी एस्पेक्ट जो देखते हैं बिल्डिंग का, वो सब अपना रिपोर्ट देंगे, तो उसके हिसाब से हम ये गवर्नमेंट का इतना तो मैं बता सकता हूँ कि गवर्नमेंट विल नॉट टॉलरेट एनी अनटुवर्ड एटीट्यूड। अगर कहीं पे कुछ लापरवाही रहेगी तो ये सरकार जरूर what is your assessment? What could be the reason behind this collapse? That has to be. I just got to know in the morning, and since then we have been. First of all, we wanted no casualties to happen, and all the injured, if any of them, then we wanted to take proper care of them. So we are following that protocol that we look after the injured first, and also the passengers. Whoever are supposed to be traveling from here, we wanted to give them assurance and safety, and also the convenience of traveling again. So that aspect we are taking care of right now. Any technical incidents that you are referring to will all be commented T1 upon operational कब से होगा? after the report comes. T1 कब से ऑपरेशनल होने की उम्मीद है? T1 कल तक हम पूरी तरह से इंस्पेक्शन करवाएंगे। अभी तो पूरा इवैक्यूएट कर दिया है, कोई आदमी नहीं है अंदर, तो पूरा बिल्डिंग का इंस्पेक्शन पूरी तरह से होगा, उसके लिए थोड़ा टाइम लेंगे। तो इसलिए जब तक ये बंद है, अभी T2 और T3 से उनके ऑपरेशंस चालू होंगे। क्या राष्ट्रव्यापी अब ऑडिट भी इस तरह के मेजर एयरपोर्ट जहाँ हैं, जहाँ मैंने बोला है कि बाकी जगहों पे भी जहाँ पे इस तरह के स्ट्रक्चर्स होंगे उसके ऊपर भी एक बार देखेंगे, क्योंकि मानसून का भी टाइम है, तो जरूर सेफ्टी के हिसाब से वो निर्णय भी हम करेंगे। सर एक सीरियस कंसर्न ये है कि कोई तूफान नहीं आया था, बारिश थी, प्री मानसून बारिश थी, वही टेक्निकल बिल्डिंग के बारे में जो भी बातें होंगे, लेट द इन्वेस्टिगेशन कमिटी डू देयर थिंग, एंड वंस द रिपोर्ट कम्स आई विल गिव यू क्लैरिटी। कमेटी का हिस्सा है, कौन सी अथॉरिटीज हैं इसमें? अभी देख रहे हैं इंडिपेंडेंट बॉडी कौन सा निर्णय करे, और हमारी तरफ से जो इंटरनल सिक्योरिटी और सेफ्टी का जो दिखता है DGCA, दैट विल बी पार्ट। विल एयरपोर्ट ऑपरेटर विल बी हेल्ड लायबल फॉर दिस लैप्सेस? लेट अस सी व्हाट द रिपोर्ट सेज। जो भी रिपोर्ट कहेगी उसके हिसाब से वो करेंगे। ठीक, ओके, थैंक यू ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. ఇండ్ల ముందు, రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. ప్రధాన రహదారులపై వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా, గజియాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీలో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు అధికారులు. ఇక ఈదురు గాలులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ 1 పైకప్పు కూలింది. దీంతో ఒకరు చనిపోయారు, మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. వీరికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పైకప్పు కూలడంతో పార్క్ చేసిన కార్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎయిర్పోర్ట్ లో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. చెక్ ఇన్ కౌంటర్లు తాత్కాలికంగా మూసివేశారు. టెర్మినల్ 1 లో విమాన రాకపోకలు బంద్ చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పైకప్పు కూలిన ఘటనపై స్పందించారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ ఘటనపై తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. టెర్మినల్ దగ్గర ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాత్రి నుంచి నాన్ స్టాప్ గా వాన పడుతోంది. ఇంతకాలం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, ఎండవేడి, తీవ్ర ఉక్కపోతతో అల్లాడిన ఢిల్లీ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దవుతోంది. రాత్రి నుంచి ఉదయం వరకు కుండపోతుగా వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్ల ముందు, రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద ప్రవహిస్తోంది. ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ స్తంభించింది. ప్రధాన రహదారులపై వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి.
వర్షాల ఎఫెక్ట్ ఢిల్లీలో విమాన ప్రయాణాలపై పడింది. రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ స్తంభించడంతో చాలా మంది సకాలంలో ఎయిర్పోర్టుకు చేరుకోలేకపోయారు. ఇక వాతావరణం సరిగ్గా లేకపోవడంతో చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు వాన్లతో తెల్లవారుజామున టెర్మినల్ 1 పైకప్పు కూలింది. దీంతో 4 గాయపడ్డారు. వీరిని హాస్పిటల్కు తరలించారు. పైకప్పు కూలడంతో ఎయిర్పోర్ట్లో పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కూలిన పైకప్పు శిథిలాలను తొలగించారు. ఢిల్లీలో ఇవాళ కూడా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.